అంత మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. మీరందరూ ఎట్లున్నారు? సో ఇవాళ నేను చేయబోయే రెసిపీ గెస్ చేయండి. సో ఇవన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. అండ్ ఇక్కడ రైస్ సోక్ చేసి పెట్టాను. ఇందులో ఏమో ఎగ్స్. సో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏం ప్రిపేర్ చేయబోతుంది అని ఒక్కసారి గెస్ చేయండి. సో ఏం లేదండి, నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే బిర్యానీ యూజువల్గా వెజిటేబుల్ బిర్యానీ ఎవరైనా చేస్తారు నార్మల్గా స్పెషల్గా. సో నేను ఏంటంటే కొత్తగా డిఫరెంట్గా ఏంటంటే ఎగ్స్ ప్లస్ ఇవన్నీ వెజ్ కలిపి బిర్యానీ చేయబోతున్నాను. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. ఏం లేదండి, ఫస్ట్ ఆలూస్ ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర, టమాటాస్, క్యారెట్స్ ఆప్షనల్. క్యారెట్ కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులో కొంచెం రైస్ నేను వాష్ చేసి సోక్ చేసి పెట్టాను. అండ్ ఎగ్స్ ఆల్రెడీ ఉడుకుతున్నాయి, చూసారు కదా మీరు కదా. నేను ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు అవన్నీ యాడ్ చేసి ఇంకా రెండు ఎగ్స్ నేను ఉడకబెట్టాను. ఆ 2 ఎగ్స్ సో అన్నీ కలిపి దాంట్లో కారం, ఉప్పు, పసుపు అవన్నీ కలిపి దానికి కొంచెం మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఇవి మనం ఆయిల్ కొంచెం సేపు ఫ్రై చేద్దాం. ఆలు పచ్చి అన్నీ కలిపి పెట్టాం కదా, సో అది మనం ఆయిల్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో 2 సైడ్స్ అట్లా ఫ్రై చేసుకొని పెట్టండి. సో ఇదంతా ఏంటండి, ఇది వెజిటేబుల్ బిర్యానీ చేస్తే సరిపోతుంది కదా, అయిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకు మనకి తొక్కల ప్రాసెస్ అంతా అని అనిపిస్తే అది యువర్ విష్ అండి. బట్ ఇలా కూడా మనం కొత్తగా ట్రై చేసి తినాలి. మన నోటికి రుచి, మన నాలుక ఎప్పుడు మన రుచి కోరుతుంది. సో టేస్ట్ అనేది మంచి స్పైసెస్ తినాలని అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నాలుకకి మంచిగా సాటిస్ఫై అవుతుంది. అండ్ మన కడుపు కూడా తృప్తి పడుతుంది. సో అందుకే అప్పుడప్పుడు చేసుకొని తినండి. ఎప్పుడైనా కొన్ని మనము వెజిటేబుల్స్ అన్నీ అయిపోతాయి, ఏవో 1-2 వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి తిని చూడండి, ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేశాను ప్రాసెస్ అనేది. సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అవుతున్నాయి కదా, సో మీ అందరి కోసం ఒక చిన్న బిట్ సాంగ్ పాడుతున్నాను. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెచ్చుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా ఎలా దాన్ని ఏది ఎలా నచ్చిందా? నా పాట నచ్చిందా? సో ఈ లోపల ఆలు కూడా ఫ్రై అయిపోయాయి. సో ఈ ఆలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఎగ్స్ అనేవి మిక్స్ చేసి పెట్టాం కదా, స్పైసెస్, కారం, పసుపు, ఉప్పు అవన్నీ. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. సేమ్ మనం ఏదైతే ఆలు మనం ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో మనం ఎగ్స్ అనేది ఇట్లా ఫ్రై చేసుకుందాం. సో కొంచెం చేంజ్ అయితే చాలు, కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి, దాంట్లో కొంచెం వాష్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయాక కొంచెం ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు మనం ఎలాగో యూజ్ చేసాం కదా, కొంచెం ఆయిల్ వేసుకున్నా కానీ పర్వాలేదు. సో గైస్, మనము కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ వేడి అవుతుంది. సో ఇప్పుడు ఆయిల్ వేడి అయింది కదా, ఇందులో మనం స్పైసెస్ వేసుకుందాము. తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. సో ఇదంతా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేసుకొని చేసుకుందాము. కొంచెం బిర్యానీ ఆకు, ఇంకొక లవంగాలు అవన్నీ యాడ్ చేసుకొని, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని పెట్టుకుందాం. ఇంకా క్యారెట్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేయనిద్దాము. కరివేపాకు కూడా వేసుకున్నాను. సో అది కరివేపాకు ఆప్షనల్ అండి, బట్ కరివేపాకు వేసుకుంటే చాలా మంచిది. నాకైతే అలవాటు అన్ని కర్రీస్లో కరివేపాకు యాడ్ చేయడము. సో కరివేపాకు రేట్ కూడా చూసారా, 10 రూపాయలకి 2 కట్టలే ఇస్తున్నారు. సో మీ సైడ్ ఎంత ఉంటుంది కరివేపాకు రేటు? అంటే ఎన్ని ఇస్తారు కరివేపాకు? 10 రూపాయలకి ఎన్ని కట్టలు ఇస్తారు? సో ఏం చేద్దామండి, హౌస్ వైఫ్ చాలా సర్దుకొని పోవాలి, అన్ని ఖర్చులు చూసుకోవాలి, వెజిటేబుల్స్ అది ఇది అన్నీ చూసుకొని తీసుకోవాలి. వెజిటేబుల్స్ రేట్ కూడా చాలా పెరిగిపోయినాయి. మీ సైడ్ అయితే ఎంత ఉన్నాయి కామెంట్ చేయండి నా కామెంట్ బాక్స్లో. సో చూడండి గైస్, అన్నీ మనము యాడ్ చేసేసుకున్నాము. ఇందులో కొంచెం సేపు ఫ్రై చేయనిద్దాము ఆయిల్లో.
కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం ఫ్రై చేయనిద్దాం. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా తిప్పితే సరిపోతుంది. మనము టమాటోస్ యాడ్ చేసుకున్నాము. టమాటోస్ ఇంకా మిర్చి, అది మిర్చి ఏంటంటే మీకు స్పైసీలు బట్టి, మీకు స్పైసీగా బాగా తినాలి అనిపిస్తే మిర్చి యాడ్ చేసుకోండి, లేకపోతే లీవ్ ఇట్, ఇగ్నోర్ ఇట్. అండ్ ఇప్పుడు అయిపోయింది కదా, సో మంచిగా ఫ్రై అయిపోయింది. సో మనం ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. రైస్ అయిపోయిందండి, ఇవన్నీ అయిపోయాయి కదా. సో లాస్ట్లో మనము రైస్ వేసుకున్నాము. రైస్ ఆయిల్ కొంచెం సేపు ఇలా తిప్పండి ఆయిల్లో. సో మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనియండి. సో అట్లా చేస్తే ఏంటంటే మనకి మంచిగా రైస్ అనేది పొడి పొడిగా మంచిగా నీట్గా కనిపిస్తుంది ఆయిల్ ఇట్లా ఫ్రై చేస్తే వెజిటేబుల్స్తో పాటు. సో దీని తర్వాత మనం ఆలు ఇంకా ఎగ్స్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు మనం ఆలు ఇంకా ఎగ్స్ యాడ్ చేసుకున్నాం కదా, లిటిల్ బిట్ గరం మసాలా వేసుకోండి. సో దట్ దానికి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. గరం మసాలాతోటే మంచి స్మెల్ ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది అసలు. దీని తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మనం ఎంతైతే గ్లాస్ తీసుకున్నామో రైస్ దానికి డబుల్ పోసుకోవాలి వాటర్ అనేది. గాయస్ ఎంత బాగా కుక్ అయింది చూడండి, ఎంత మంచిగా ఉంది, కలర్ఫుల్గా, స్మెల్ కూడా భలే ఉంది. సో ఇంతే అండి, ఎగ్ కమ్ వెజ్ కమ్ ఆలూ బిర్యానీ. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నచ్చే ఉంటుంది, ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్. ప్లస్ మీకు ఇందులో ఎగ్ ఆలు, అసలు ఈ ఆలు ఎగ్ కాంబినేషనే హైలైట్ ఉంటుంది ఈ బిర్యానీలో. ఈ బిర్యానీ కాంబినేషన్ ఏం తింటారు? రైతా కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఎటువంటి కర్రీ, ఏ కర్రీ అయినా సరే టేస్టీగా ఉంటుంది ఇలాంటి ఎగ్ కమ్ ఆలు కమ్ వెజ్ బిర్యానీలో. సో టమాటా కర్రీ అయినా పర్వాలేదు, ఎలాంటి కర్రీ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి కాంబినేషన్. సో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.